దేవుని పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగునుగాక. నేటి పరిశుద్ధ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును అద్వితీయ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలాగనే మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదవగా మనం వినియున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8, 9 వచనాలు. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాటవీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ఈరోజు చదివిన లేఖన భాగము మ్యాక్సిమం ఈ రెండు కూడా చాలా మందికి బాగా తెలిసినటువంటి లేఖన భాగాలు. విత్తువాని ఉపమానం మీద ఇక్కడ ఉన్న మన సండే స్కూల్ బిడ్డలకి మైకులు ఇస్తే బోళ్ళని పాటలు పాడేస్తారు. విత్తనాలు మూటగట్టి ఎడ్ల బండి మీద పెట్టి కదా, విత్తనాలు విత్తుటకు బయలువేలే. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రసంగానికి ముందు పాడిన పాట కూడా పాత నిబంధనకి సంబంధించిన బలిపీఠము నుండి ప్రవహించబడుతున్న జీవ నది కొరకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి చక్కటి పాట. సో ఆ ప్రత్యక్షత, ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షత చాలా అద్భుతమైన ప్రత్యక్షత. వాస్తవానికి 47వ అధ్యాయం మొదటి 12 వచనాలు కూడా ధ్యానించాలి. కానీ నేను ఈరోజు ఎంచుకున్న ధ్యాన అంశానికి తగినట్టుగా మాత్రమే నేను టెక్స్ట్ చదివించడం జరిగింది. ఈ దర్శనం మీద, ఈ ప్రత్యక్షత మీద చాలా ప్రసంగాలు చరిత్రలో ఉన్నాయి. చాలాసార్లు చాలా ప్రసంగాలు మీరు వినే ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ దర్శనాన్ని చాలా సంగతులకు ఆపాదించుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. చరిత్రలో, సంఘ నేపథ్యములో లేదా వ్యక్తి జీవితములో అనేకమైన అనుభవాలు ఈ దర్శనంలో తారసపడతా ఉంటాయి. అనేక ప్రత్యక్షతలు. నిజంగా దేవుని జల నది, బలిపీఠం నుండి ప్రవహిస్తున్న జలము చిన్న నీటి ఓటగా కనబడుతూ, అది తూర్పు ముఖముగా వెళుతూ, అది దాటుకొని ముందుకు వెళుతూ ఉన్న కొలది ఆయన కొంచెం నదిలా కనబడిందట. దేవదూత 1000 మూరలు కొలిసి యెహెజ్కేలు గారు కొంచెం దిగండి అని అన్నాడు. దిగండి అని అంటే చక్కగా దిగాడు. దిగితే అంతా కూడా చీలమండల లోతు. మనకి చీలమండ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పాదాల లోతు. ఇక్కడ మీన్స్ మన పిల్లలకి, వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, అది కొంచెం విచారకరం. సో పాదాల కొలత. తర్వాత ఇంకొక 1000 మూరలు కొలిచారు. ఇంకో 1000 మూరలు కొలిసి ఇంకా దిగండి అని అన్నాడు. దిగండి అని అంటే మోకాల లోతు వచ్చినాయి. తర్వాత ఇంకొంచెం దిగితే మొలలోతు వచ్చినాయి, అంటే నడుము వరకు, మీకు అర్థం అవడం కోసం. ఇంకొంచెం ముందుకెళ్తే పేకల లోతు, అంటే పీక మునిగిపోతూ ఎలా కనబడింది అంటే ఇంకా ముందుకు వెళితే నేను ఏదాలి తప్ప కాళ్ళ మీద నిలబడటానికి అవకాశము లేదు అనేంత, దాటాలేనంత మహానది కనబడిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇక్కడ ఒక వాస్తవం ఏంటనంటే, యెహెజ్కేలు భక్తుడు దర్శనం మాత్రమే చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దర్శనములో ఆయన చూస్తున్న దేవాలయము అచ్చంగా యెరూషలేము మహాదేవాలయం. అయితే యెరూషలేము దేవాలయములో బలిపీఠమును ఆనుకొని నది ఏమైనా ఉండిందానంటే 100కి 100% లేదు, నది లేదు. మరి ప్రవక్త గారు ఎందుకు ఈ మాట చెప్పారు అనంటే, ఇది దర్శన రూపకంగా భవిష్యత్తులో జరగబోయే ప్రత్యక్షతని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి బయలుపరిచారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ వాక్యమును మనము
వాక్యములో మన ముందుకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు బలిపీఠం నుండి ప్రవహించు నీరు అని అన్నా లేదా వాక్యానుసారంగా నీరు అన్న దేవుని మాటకి కదా యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా కనబడుతుంది. జీవాహారము నేనే, తర్వాత జీవజలము నేనే అని అన్నారు. గనుక వాక్యమయున్న యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యం. సరే, బలిపీఠము నుండి ప్రవహించు నీరనంటే ఒకటే ఇక్కడ నిలవబడి దైవజనుని ద్వారా, ఇక్కడ నిలవబడిన దేవుని సేవకుని ద్వారా ఏ మాట అయితే దేవుని మాట ప్రకటించబడుతుందో ప్రకటించబడుతున్న వాక్య ప్రవాహమే అక్కడ యెహెజ్కేలు భక్తునికి కనబడుతున్న నది. సరే, ఈ నదిలో మనము ఏ అనుభవం గుండా వెళ్ళాలయ్యా అని ఆలోచిస్తే పాదాల కొలత సరిపోతుందా అని అంటే కాదు, ఇంకో 1000 మూరలు కొలిచాడు. మోకాళ్ళలోతు సరిపోతుందా అంటే కాదు, ఇంకో 1000 మూరలు కొలిచాడు. మొలలోతు సరిపోతుందంటే కాదు, ఇంకా 1000 మూరలు కొలిచాడు. అప్పుడు అర్థమైంది, నేను నేర్చుకోవలసింది, నేను ఏదవలసింది, నేను సంపాదించవలసిన దైవ జ్ఞానము చాలా ఉంది. నేను దాటలేనంత మహానది ఈ జీవనది. సరే, ఇది యాక్చువల్గా అక్కడ జరిగింది. దీన్ని చాలా ఆశీర్వాదకరమైన ప్రసంగాలు, చాలా ప్రవచనాత్మకమైన సందేశాలు దీంట్లోంచి వస్తాయి. మరొకసారి ఎప్పుడైనా దేవుని ప్రేరణ బట్టి నేర్చుకుంటే ఆ కోణములో వెళ్దాం. ఈరోజు మాత్రం మన అంశం, చాలామంది అనుకుంటుంటారు ప్రసంగంలోకి వెళ్ళిపోయారు, టైటిల్ చెప్పలేదేంటి పాస్టర్ గారు అనుకుంటా ఉండొచ్చు. టైటిల్ ఏంటనంటే నీ భక్తి స్థాయి ఎంత, నీ భక్తి ఏ స్థాయిలో ఉంది, నువ్వు చేస్తున్న భక్తి యొక్క కొలబద్ద ఏంటి? చేలమండలోత, మోకాళ్ళలోత, మొలలోత, లేదా పేకలలోతు, ఇదే అనుభవమా? సో ఈ అనుభవాన్ని దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి ఈ దర్శనములో మరొక ప్రత్యక్షత మనకి నేర్పిస్తున్నారు. బలిపీఠము నుండి చిన్న ధారగా ప్రారంభమైన మహానది ముందుకు వెళుతున్నప్పుడు వెళ్ళే కొలది నదిగా మందిరము చుట్టూ నింపబడి తూర్పు ముఖంగా వెళుతున్న కొలది దాటలేనంత మహానది అయ్యింది కదా. ఈ నది మరొక ఆధ్యాత్మిక కోణములో ఎవరైనా వాక్యం చెప్పేవారు ఉంటే ఈ ప్రసంగం కూడా ఉపయోగపడుతుంది. ఏమిటి అని అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం. మేడగదిలో 120 మందితో ప్రారంభమైంది సంఘం. దట్ ఈస్ కాల్డ్ దార, చిన్న దారనని కదా. బలిపీఠము క్రింద, గడప క్రింద నుండి బయలుదేరిన ఒక చిన్న దారలాగా కనబడింది 120 మంది సంఘం. అది కొంచెం ముందుకు వెళుతున్న కొలది ప్రవాహం పెరుగుతూ ఉంది. ఈ ప్రవాహం పెరుగుతూ ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఎలా మారిపోయింది అని అంటే దాటలేనంత. సో జాగ్రత్తగా మనం చరిత్రని మనం లెక్కేసుకుంటూ వస్తే 120 నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో ఎంతమంది అయ్యారని మనం చూస్తామనంటే 41వ వచనంలో 3000 మంది. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనం మనకు వచ్చేసరికి, అపోస్తులు 4:4 వచ్చేసరికి ఈ ప్రవాహము కేవలము పురుషులే 5000 మంది. పురుషులు 5000 మంది అని అంటే ఖచ్చితంగా స్త్రీలు దానికి డబల్ ఉంటారు లేదా ట్రిబుల్ ఉంటారు తప్ప ఈక్వల్గా అయితే ఉండరు భక్తి విషయంలో కదండి. సో ఖచ్చితంగా 15,000 మంది ఏర్పడ్డారు. 120 నుంచి 15,000 మంది. తర్వాత మనం ఇంకా దేవుని వాక్యాన్ని, చరిత్రని, సంఘ చరిత్రని అలా ముందుకు తీసుకొచ్చేస్తే ఇప్పటి వరకు ఏమైంది? భూలోకమంతా దాటలేనంత మహానదిగా అనేక మంది చరిత్రకారులు, అనేక మంది రాజులు, వాక్య వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, క్రీస్తు ద్వేషులు సంఘాన్ని, ఈ ధారని, మహానదిని ఆనకట్ట వేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా భూలోకంను తలక్రిందులు చేసే నది తప్ప ఇది ఆగిపోయే నది కాదు. ఇది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం.
ఇది ఒక ప్రసంగం. దీన్ని మళ్ళా ధ్యానించుకుంటూ పోతే చాలా గొప్ప ప్రసంగం అవుతుంది. సో మన దృక్పథం అది కాదు. ఈరోజు మన అంశం ఏంటనంటే మన భక్తి యొక్క స్థాయి, మన స్పిరిచువల్ స్టేటస్, ఏ స్థాయిలో మన భక్తి చేస్తున్నాం అనే దానిని ఈ వాక్యమును కొలబద్దతో చూడబోతున్నాం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి ఎక్కడికి మనల్ని పిలిచాడు, ఏ పరిస్థితులకు మనల్ని పిలిచాడు, దేని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన అనంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని క్రీస్తు సహవాసమునకు, పరిశుద్ధాత్మ సహవాసమునకు మనము పిలవబడ్డవారం. ఒకప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేసినా, ఒకప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఒకప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా, అది ఏ కోవకు చెందినదైనా కానివ్వు, కానీ ఇప్పుడు పిలవబడిన వ్యక్తివి, ఏర్పరచబడిన వ్యక్తివి, నీవు క్రీస్తు సహవాసములోనికి పిలవబడ్డావు. సో పిలవబడిన మనం ఖచ్చితంగా చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 నుండి 47 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, సంఘము అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక సహవాసములో ఎక్కడా కూడా తప్పిపోలేదు. పోయిన ఆదివారం కమ్యూనియన్ సండే సిద్ధపడి చాలామంది వచ్చారు. కొంతమంది కమ్యూనియన్ తీసుకోకపోతే ఇతరులు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో మానేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చి సిద్ధపాటు లేకో లేదా నేను తీసుకోకూడదని నిర్ణయం తీసుకోనో సహవాసము నుండి బయటకు వెళ్ళిపోయిన వారు ఉంటారు. ఎంతకాలం ఈ సహవాసానికి దూరంగా ఉంటావు? ఎంతకాలం ఈ ప్రభుభోజన సంస్కారాన్ని నీవు బయట, సంస్కారమునకు బయట తిరుగుతూ ఉంటావు? అపోస్తలుల సహవాసమందు, బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు దేవుని పిల్లలు, సంఘము, విశ్వాసి, రక్షించబడిన నీవు ఎడతెగక కొనసాగాలి. ఎడతెగక కొనసాగాలి. నేను ఒక మంచి మాట చెప్పనా, తీసుకోలేకుండా ఉన్నా నీకంటే తీసుకుంటున్న వాళ్ళలో చెడ్డవాళ్ళు లేకుండా ఏమీ లేరు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనంటే, దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు, నేను ఇంక ఎన్నడూ ఈ తప్పు చేయకూడదు, పరిశుద్ధంగా నేను జీవించాలి, నేను క్రీస్తు వాడనని ఆలోచించి భయముతో తీసుకుంటున్న వారు కొందరు, ఇక ఎన్నడూ పాపము చేయకూడదని. మరికొందరు నువ్వు ఆలోచిస్తున్నట్టుగానే భయం లేకుండా తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. భయం లేకుండా తీసుకుంటున్నావా, భయపడి తీసుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటూ సహవాసమునకు రావటం వలన మొట్టమొదటి నీకు అర్థమయ్యేది ఏంటనంటే, ఇప్పుడు ఒక మన పట్టణంలో పెద్ద వ్యక్తి యొక్క కుటుంబం మ్యారేజ్ అకేషన్ జరుగుతుంది. లంచ్కి నిన్ను పిలిచారు, అందరినీ పిలలేదు, నిన్నొక్కడనే పిలిచారు అని అంటే ఆ సహవాసం నీకు మాత్రమే చెందింది అని అర్థం. నీతో పాటు 10 మందిని తీసుకెళ్ళడానికి ఇష్టపడతావా? అక్కడ నీ గౌరవం పోతుందేమో. నన్నే రమ్మన్నారు. సో అఫీషియల్గా చక్కగా షూటు బూట్ వేసుకొని, లేదా నీకున్న వాటిలో మంచి ఖరీదైన డ్రెస్ చేసుకొని చక్కగా ఒక మంచి గిఫ్ట్ పట్టుకొని చాలా టీవీగా వెళ్తావు కదా. ఆ సహవాసం ఎందుకు మిస్ చేసుకోలేదు? అక్కడ ఆ వ్యక్తి పట్టణానికే కీలకం గనుక. మరి ఈ సహవాసం ఎంత ప్రేమ కలిగిందో తెలుసా? యేసు రక్తములో కడగబడ్డాం. క్రీస్తు ప్రభువుల వారు నీ కొరకు ఆయన విలువైన రక్తాన్ని ధారపోసాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ప్రాణం కంటే మిన్నగా నిన్ను ప్రేమించి నిన్ను ఈ సహవాసములో ఎడతెగక ఉండమని ఆజ్ఞాపించాడు. ఎడతెగక నీవు ఈ సహవాసములో పాల్గొనకుండా, ఎడతెగక ప్రతి నెల ఒకవేళ నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, దాని మూలంగా నీవు క్రీస్తు వాడవు, క్రీస్తు దానవని చెప్పటానికి అపవాదికి గుర్తు లేదు. గమనించండి, ఎవరైతే మనము మేడగదిలో సహవాసంలో చూసాం,
ఇస్కరియోతు యోధ రొట్టె మొట్టమొదటిగా తీసుకున్నాడు, ద్రాక్షారసమును మొట్టమొదటిగా తీసుకున్నాడు. తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. అంటే సహవాసమునకు బయట ఉండువాడు దేవునిలో పాలు ఉన్నవాడు కాడు. గనుక ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొద్దకు రావాలి, మారు మనస్సు అనుభవముతో బ్రతకాలి, క్రీస్తు వారిగా జీవించాలి. చూడండి, పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఎంత చక్కగానో చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ పై వచనములో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులైనారు. బాప్తిస్మము ద్వారా సహవాసములోనికి వచ్చారు. మీరు క్రీస్తు సంబంధులు, క్రీస్తుని ధరించుకున్నారు. అంతటితో సరిపోదు కదా, ధరించుకున్న నీవు ఒక చిన్న క్రీస్తువిగా కనబడాలి. ఆ కనబడాలనంటే రొట్టెయందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు, దేని విషయంలో కూడా ఎడతెగక నువ్వు సహవాసములో ఉండాలి. సో తప్పిపోతూ ఉండటం వలన అపవాది మన మీద నేరస్థాపన చేసే ప్రమాదం ఉంటుంది. నిన్నెవరైనా చూస్తూ నిన్ను ఫాలో అయితే ఫలానా వ్యక్తి తీసుకోవటం లేదు కదా అని ఆలోచనకు వెళితే వారి ఆధ్యాత్మిక బలహీనతకి నువ్వు కారణము కూడా కావచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎడతెగక ప్రభువు సహవాసంలో కొనసాగాలి. ఈ సహవాసానికి మనల్ని పిలిచింది దేవుడు. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకత్వములో సహవాసము కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు భక్తి చేయమని మనకి కొన్ని నియమాలు ఇచ్చాడు. విశ్వాసులుగా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ప్రతిబింబింపచేస్తూ నడిపించబడటం మనం గమనిస్తూ దేవుని ఆత్మ నడిపింపులో, వాక్యపు నీడలో మనం ముందుకి కొనసాగాలి. భక్తి జీవితాన్ని నదిలో ఈదటంతో పోలిస్తే, ఒక్కసారి నదిలో నువ్వు ఈదుతున్నప్పుడు ప్రవాహమును వ్యతిరేకిస్తూ నీ గమ్యాన్ని చేరడానికి ఎదురీది ఓపికగా నీ స్టామినాని పెంచుకుంటూ ఓపికగా గమ్యాన్ని ఏం చేయాలా? చేరాలి. లేదంటే నీ ఈత, నీ శక్తి లోపం నిన్నేం చేస్తుందనంటే ప్రవాహానికి అనుకూలంగా నిన్ను లాక్కెళ్ళిపోయి చివరికి సుడిగుండములో నిన్ను పడేసే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఒక అద్భుతమైన చుక్కానిలా పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభువు మనకి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఎక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో, ఎలా భక్తిని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలో అన్నీ ఆయన బోధిస్తున్నప్పుడు, క్రీస్తుకు వ్యతిరేకమైనవి నిన్ను సమీపిస్తున్నప్పుడు వాటిని వ్యతిరేకించగలిగే ఆత్మీయ సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే విశ్వాసి పొందుకునే ఆత్మీయమైన ఫలం ఏమిటి అని అంటే, ఫలములో ఒక భాగము ఆశ నిగ్రహం. ఆత్మ ఫలములో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం వరకు ఒకవేళ ఉండి ఉండొచ్చు, కానీ ఎక్కువ పడిపోయేది ఆశా నిగ్రహం దగ్గర. సో ఆ టెంప్టేషన్ అనేది దాటుకోవడానికి, ఆ శోధనని అధిగమించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి, నిన్ను బలహీన స్థాయికి నడిపిస్తున్న తత్వం నుండి బలమైన ఉద్యమంతో దేవుని కొరకు నిలపడానికి నీకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ ఆశా నిగ్రహము అనే అద్భుతమైన లక్షణం విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడు ఏ శోధననైనా సరే జయించగలుగుతాం. సో క్రీస్తునందు ప్రియమైన వారలారా, శరీర సంబంధమైన విషయాలను అనుసరించడం ఆరంభిస్తే నీవు ఆత్మతో నడిపించబడడానికి అవకాశం ఉండదు.
పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడిచ్చే నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్ముడిచ్చే అద్భుతమైన గైడెన్స్ ఎంత ఘనంగా ఉంటుందో తెలుసా? ఆయన నీవు నదికి ఎదురేదటానికి కావాల్సిన స్టామినా, సామర్థ్యాన్ని, లోకపు పరిస్థితులు, శోధనలో నువ్వు పడిపోకుండా వాటిని అధిగమించడానికి నీకు కావలసిన ఆత్మ తీవ్రతని ప్రభువు నీకిచ్చి నిన్ను ఉజ్జీవింపచేసి గమ్యాన్ని చేరడానికి, గురిని చేరుకోవడానికి ఆత్మదేవుడు నిశ్చయంగా సహాయం చేస్తాడు. అలా కాకుండా ఒకవేళ ఎప్పుడైనా సరే ఆత్మీయంగా దేవుడు పరిశుద్ధాత్మ నిన్ను నిత్యము ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ మాట్లాడదు, వీళ్ళతో సహవాసం చేయదు అని దేవుడు పదే పదే ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు సైతం నువ్వు ఆ మాట వినకుండా అక్కడే మొండిగా ఉండిపోతే దేవుని స్వరము నీకు వినబడటం ఆగిపోతుంది. పరిశుద్ధాత్ముడే దూరంగా వెళ్ళడు. ఎందుకంటే చెప్పి 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 వినటం లేదు గనుక వినని నీ తత్వాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మౌనమైపోతాడు. మరలా మారు మనస్సు కొరకు, మరలా ప్రత్యక్షత కొరకు నువ్వు మరలా ప్రయాస పడవలసిన స్థాయికి వెళ్ళిపోతావు. మరలా మారు మనస్సు పొందాలి అని అంటే అది చాలా ప్రసవ వేదనతో కూడుకున్న పని. అంత సులభముగా మరలా ఆ అనుభవం రాదు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని నీ ఆశా నిగ్రహమును కోల్పోవటం చేత ఏం చేస్తున్న వ్యక్తి అని అంటే ఖచ్చితంగా ఆత్మను దుఃఖపరుస్తున్న వ్యక్తిగా కనబడతావు. పరిశుద్ధాత్ముడు అంటాడు, అందుకే తెస్సలోనిక పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, ఆత్మను ఆర్పకుడి. చదివారా ఎప్పుడన్నా మాట? ఆత్మను ఆత్మను ఆర్పడం అంటే ఆత్మ అనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా దీపమా? కాదు కాదు. ఆత్మను ఆర్పకుడి అని అంటే పరిశుద్ధాత్ముడు నీ మూలంగా వేదనకి గురి కాకుండా, నీ అవిధేయతను బట్టి ఆయన మౌనము కాకుండా చూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నిన్ను తట్టి లేపుతుంటే వెంటనే ఉలిక్కిపడాలి, వెంటనే పరిశుద్ధాత్మని స్పర్శకు లోబడాలి, వెంటనే పరిశుద్ధాత్మని నడిపింపులోనికి నువ్వు వెళ్ళిపోవాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా అక్కడే ఉండిపోతున్నావు అనంటే ఆశా నిగ్రహం అనేది లేకుండా కాంప్రమైజ్ అయిపోతున్నాం. అలా ఉండకుండా మనము ఏ స్థాయిలో ఉన్నామో, మనము ఎలా భక్తి చేస్తున్నామో, మనము అసలు ఆత్మదేవుని దుఃఖపరిచే రీతిగా ఉన్నామా, లేదా పరిశుద్ధాత్మనితో చక్కటి ఆత్మీయ అనుభవం గుండా వెళ్తున్నామా? ఈరోజు వాక్యం ద్వారా మనం పరిశీలించుదాం. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 14వ అధ్యాయంలో యోబు భక్తుడు ఒక చక్కటి మాట వ్రాశారు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం, జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. చూడండి, జలము రాళ్లను అరగదీయును. ఆ మాట మీరు దృష్టిలో ఉంచుకుంటూ ఈరోజు ఈ వాక్యాన్ని మనం పరిశీలించుదాం. 47వ అధ్యాయములో నీవు దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నావో, లేదో పరిశుద్ధాత్మని సంతోష పెడుతున్నావో, లేదా ఆయన నీ మూలంగా మౌనమైపోయాడో ఒక్కసారి పరిశీలించ. మొట్టమొదటిది మన భక్తి స్థాయిలో మొదటిది చీలమండల భక్తి లేదా పాదాల కొలతతో కూడిన భక్తి. ఈ చీలమండల భక్తిని మనం విత్తువాని ఉపమానములో దేనితో పోల్చొచ్చనంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము పరిశీలించినప్పుడు 19వ వచనంలో ఎత్తుకొని పోవును. దేవుని వాక్యంలో గమనిస్తే త్రోవ ప్రక్కన పడినటువంటి విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతుంది. చీలమండల భక్తి, త్రోవ ప్రక్క పడినటువంటి విత్తనం, ఈ రెండు ఒకే పోలికగా కనబడుతున్నాయి. ఏం జరుగుతుందట? దేవుని వాక్యము వారి హృదయములో విత్తబడిన తర్వాత దుష్టుడు వచ్చి త్రోవ పక్కబడినటువంటి ఆ విత్తనమును ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నీ జీవితంలో నువ్వు భక్తిని ప్రారంభించిన నాటి నుండి వాక్యపు యొక్క అధికారానికి, వాక్యం యొక్క విధేయతకి, వాక్యం యొక్క ప్రాధాన్యతకి నువ్వు ఎంతవరకు స్థానం ఇచ్చావు?
వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? వాక్యమునకు ప్రాధాన్యతనంటే వాక్యం అయ్యే సమయానికి కరెక్ట్గా ఆరాధనకు రావడం కాదు, వాక్యం వినడానికే ఆరాధనకు రావడం కాదు, ఆరాధన మొత్తానికి నువ్వు రావడం. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, వర్షిప్ మీన్స్ అ ఫుల్ మీల్. అంతే. ఇందులో ఎక్కడా కూడా నీవు తీసివేయగలిగే భాగం, తక్కువ చేయవలసిన భాగం ఏది కూడా లేదు. ఈవెన్ ప్రకటనలతో సహా వర్షిప్లో అది ఒక భాగమే. ప్రకటనలు కూడా వర్షిప్లో ఒక భాగమే. సో దేవుని వాక్యం చెబుతుంది, నీవు త్రోవ ప్రక్క పడిన విత్తనం కలిగిన హృదయం, అంటే త్రోవ ప్రక్కకి నెట్టివేసే హృదయం అన్నమాట. అంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు నాకు కాదు అని పక్కకి గెంటుతుంటారు కదా, అలాంటి వారు అన్నమాట. వాక్యాన్ని స్వీకరించరు. జాగ్రత్తగా గమనిస్తే వీరు చీలమండలలోతు భక్తి గలవారు. అంటే వర్షపు నీరు వర్షం వచ్చినప్పుడు మనం సిటీలో చూస్తూ ఉంటాం, వర్షం వచ్చిన వెంటనే కొండపోత వర్షానికి మన రోడ్లన్నీ ఫిల్ అయిపోతాయి. సుమారుగా ఒక 3 అంగుళాలు, కొన్ని చోట్ల 1 అడుగు లోతు, కొన్ని చోట్ల 2 అడుగుల లోతు. ఎంతసేపు ఉంటుంది? తర్వాత మళ్ళా ఒక్క అర్ధగంట, కొన్ని చోట్ల ఇంకా కంఫర్ట్ అయితే ఒక 5 నిమిషాల్లో నీరంతా మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టేబుల్గా ఉండదు అది. ఈ వర్షపు నీరు వల్ల ప్రయోజనం ఏముండదు. ఈ తత్వం కలిగిన వారు ఎవరు అనంటే, వర్షాకాలంలోనే అప్పుడప్పుడు నీరు రోడ్డు మీదకి వచ్చినట్లుగా వీళ్ళ మందిరానికి కూడా చాలా అరుదుగా వస్తారు, దేవునికి ప్రాధాన్యత చాలా అరుదుగా ఇస్తారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత చాలా అరుదుగా ఇస్తారు. వీరు చాలా గొప్పవారు. ఎంత గొప్పవారు అనంటే, దేవునికి ఎంత మంచి ప్రాధాన్యత ఇస్తారో వారికి ముహూర్తాలంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా టైంకి, పలానా టయానికి పెళ్ళి అవ్వాలి. పాస్టర్ గారు ప్రసంగం కంటే ముందు కొన్ని వింటున్నప్పుడు సేవకులుగా మాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. దేవుడు అన్ని దినాలను, అన్ని రోజుల్ని, అన్ని సమయాలని మంచివేనంటే, పాస్టర్ గారు 7 గంటలకు తాళి కట్టించాను, మీరు వచ్చి తర్వాత మళ్ళీ మీరే పెళ్లి చేద్దరు. అక్కడ తాళి కట్టితే ఇంక పెళ్ళి ఏముంటుంది? ముహూర్తాన్ని బట్టి నువ్వు ప్రతిదీ నియమించుకుంటున్నావు, శకునాలను చూస్తున్నావు, రోజుల్ని చూస్తున్నావు, పెద్దల పారంపర్యాచారాలు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, కొంతమంది పెద్దవారు వచ్చి అంటారు, పాస్టర్ గారు కొన్ని విషయాలు మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. అందుకు కాదు కదా మేము నిలబడింది, అందుకు కాదు కదా సేవకుడు ఏర్పరచబడింది. వాక్యం ఏం చెబుతుందో వాక్యానుసారంగా నువ్వు చేయాలని నీకు హెచ్చరించడానికి. నువ్వు ఎంత వయస్సు ఉన్న వ్యక్తివైనా, ఎంత ధన సంపాదన ఉన్న వ్యక్తివైనా, ఏ అనుభవం ఉన్న వ్యక్తివైనా, ఖచ్చితంగా నీకు బోధించే సేవకుడు, నడిపించే సేవకుడు ఒకవేళ 16 సంవత్సరాల వాడే అయినా, అది దేవుని మాట అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పద్ధతిని మార్చుకోవాల్సిందే. అంతేగాని వర్షాకాలంలో వచ్చే వర్షంలాగా దేవునికి అప్పుడప్పుడు ప్రాధాన్యత ఇస్తే వాక్యంలో ఏముందో అర్థం కాదు. వీళ్ళు సొంత భక్తి బాగా చేస్తారు. సొంత భక్తి అంటే అర్థం ఏంటి? వాళ్ళకు అనుకూలంగానే భక్తి చేస్తారు. వాక్యం ఏం చెబుతుందో, ఉదాహరణకు ఒక మాట చెప్పిన, కడుపు జబ్బు కోసం ద్రాక్షారసం తీసుకో తిమోతి అన్నారు కదా, అది వీళ్ళకి చాలా కంఫర్ట్. అంటే తాగడం వీళ్ళకి తప్పు కాదు. సో ఇలాగున కంఫర్ట్గా భక్తిని ఆలోచిస్తారు తప్ప వాక్యానుసారమైన, పరిశుద్ధమైన, దేవుడు మెచ్చుకునే లోతైన అనుభవానికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అందుకే వీళ్ళు అలాంటి వాళ్ళంటే బీచ్ దగ్గరికి వెళ్ళి దిగకుండా ఉన్నట్టు అనమాట. అంటే బీచ్ దగ్గరికి వెళ్ళి దిగమని నేను చెప్పటంలా, ఉదాహరణకి మాత్రమే చెబుతున్నా. నాకు యాక్చువల్గా బీచ్లోకి దిగి ఆడుకోవడం ఇష్టం ఉండదు, అయినా కానీ తప్పక పిల్లల కోసం దిగుతాయి, అది వేరు. నేను మీకు అర్థమవడం కోసమే చెప్తున్నా. సో నీళ్ళు ఎదురుగా కనబడుతున్నాయి. భక్తి, విశ్వాసం, సంఘం, సహవాసం, కార్యక్రమాలు, నీకు వారమంతా కార్యక్రమాలు, నీ ఆత్మీయ జీవితం కొరకు కొన్ని అద్భుతమైన ప్రణాళికలు సంఘంలో జరుగుతున్నప్పుడు ఏది కూడా నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. అప్పుడప్పుడు నెలకొకసారో కేవలం ప్రభు వల్ల ఆరాధనకో, లేదా నెలలో ఏదో ఒక ఆదివారం వెళ్ళిపోతే సరిపోద్ది అనుకోవడానికి కాదు. అలా అనుకుంటున్నావనంటే నీవు మొదటి స్థాయి భక్తిలో ఉన్నావు తప్ప లోతైన పేకల లోతు అనుభవాన్ని, ఇదే అనుభవాన్ని నువ్వు అప్పుడు నీకు ఆశా నిగ్రహం ఉండదు. ఆశా నిగ్రహం ఏంటి? అసలు ఆత్మఫలము ఫలించే అవకాశమే ఉండదు. సో ఒకవేళ ఈ వాక్యం వింటున్న వాళ్ళకి ఎవరికైనా లోకాన్ని, దేవుణ్ణి రెంటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఆలోచించు.
ఆలోచించు, ఎంతసేపు ఉంటుంది ఆ నీరు? ఎంతసేపు నిన్ను భక్తిలో, ఆ నీరు ఎంతసేపు నిన్ను ఫలించే స్థాయిలో నిలబడుతుంది? కొంతసేపు తర్వాత ఆ నీరు ఇంకిపోతుంది, నువ్వు ఫలించలేవు. ఫలించడానికి మనము యెహెజ్కేలు గ్రంథం చదివితే నదికి ఇరుప్రక్కలా చెట్లున్నాయి, ప్రతి నెలా కాపు వస్తుంది. మీరు గమనిస్తే ఆకులు ఔషధంగా ఎప్పుడు, ఎక్కడ? లోతైన నది దగ్గర, మొదటి 1000 మూరల దగ్గర, రెండో 1000 మూరల దగ్గర, మూడో 1000 మూరల దగ్గర చెట్లున్నట్టు రాయలే పరిశుద్ధాత్ముడు. ఎక్కడంటే లోతుగా దాటలేనంత మహానది కనబడినప్పుడు. నీకు నిత్యము ఫలభరితమగు ఆశీర్వాదం కావాలనంటే చేలమండలతో కాంప్రమైజ్ అయిపోతే ప్రతి విషయంలో దేవుని నిందించేస్తాం, ప్రతి విషయంలో దేవుని అజ్ఞానంతో చులకనగా మాట్లాడేస్తాం. గనుక ఆలోచించుకో. అప్పుడు త్రోవ ప్రక్కపడిన విత్తనమే నువ్వు. నీ హృదయములోనికి వాక్యం వెళ్ళనివ్వకుండా దాన్ని స్వీకరించకుండా ఉంటావు. ఆ విత్తనాన్ని నువ్వు మళ్ళీ ఎక్కడ స్వీకరిస్తావని అపవాది వెంటనే వస్తాడు, పక్షి అనే అపవాది ఎత్తుకొని పోతాడు. రెండవది 1000 మూరలు కొలిచాడు, మోకాళ్ళలోతు వచ్చింది. మోకాళ్ళలోతు భక్తి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 21వ వచనం. మైక్ చదవండి దయచేసి. అయితే అతనిలో పేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చూడండి, వీళ్ళు ఎవరంటే రాతి నేల పడినవారు. మోకాళ్ళలోతు అంటే సరిపడిన నేల, సరిపడిన మన్ను, సరిపడినటువంటి నీళ్లు, చెమ్మ లేదన్నమాట. వేరు లోతుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఆ రాయి, హృదయం అనే రాయి ఏమవ్వలేదు, పగలలేదు. నేను ఇందాక ఒక వచనం చదివించాను కదా, జలము రాళ్లను అరగదీయను. అరిగిపోవడానికి నీకు ఇష్టం ఉంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోవాలా, నీళ్లు నీ మీదుగా ప్రవహించడానికి ఇష్టపడాల. నీళ్లు గనక నీ మీదుగా ప్రవహిస్తే నువ్వు ఎంత పెద్ద బండరాయివన్నా క్రమంగా 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 వాక్యమును ప్రవాహము ద్వారా నీ స్థాయి తగ్గిపోతూ, నీ రాయి చుట్టూ అలుముకున్న నీ రాతి పరిస్థితులన్నీ అరిగిపోతూ కరిగిపోతూ ఒక నున్నని అందమైన, అందరికీ ఆశీర్వాదకరమైన, ఆహ్లాదభరితమైన రాయిగా ఉంటావు. ఇంకా ఇంకా ఒరిగిపోతే, ఇంకా ఇంకా విరిగిపోతే, ఇంకా ఇంకా అరిగిపోతే ఇసుక రేణువులాగా, సారవంతమైన భూమిలాగా రాయివే మారిపోతావు. కానీ వీళ్ళు ఎవరిల్లు అలాగా తన్నిస్తారు మోకాళ్ళ లోతు వరకు. అంటే కొంచెం నీటి తాకిడి కావాలి, అలా ఇలా వచ్చి అలా వెళ్తుంది కదా, అలాగా వాక్యాన్ని అలా ఇష్టపడతారు. బాగుంది అని అంటారు. భలే చెప్పారు పాస్టర్ గారు సూపర్ కాదు కావాల్సింది, పాస్టర్ గారు బాగా చెప్పారు కాదు కావాల్సింది, వాక్యము నీ హృదయము లోపలికి పోనివ్వాలి. బాగుంది అనంత వరకు కాదు, వాక్య అధికారానికి నువ్వు పూర్తిగా లోబడాలి. ఈ రాతి నేల స్వభావం కలిగిన వారు వీళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉద్రేకపూరితం. నేను ఒకసారి విశ్వాసం గురించి చెప్పాను కదా, ఉద్రేకపూరితమైన విశ్వాసం అలాంటి వాళ్ళు అన్నమాట. వెంటనే డెసిజన్ ఇచ్చేస్తారు, తీర్మానం తీసుకుంటారు. వాక్యం విన్న తర్వాత ఎస్ అని అంటారు. మరుక్షణములో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరలా లోకముతో, పాపముతో కాంప్రమైజ్ అయిపోతారు. గలతీ పత్రికలో చదివించాను కదా, క్రీస్తునందు బాప్తిసం పొందిన మనం క్రీస్తును ధరించుకోవాలి. లోక స్వభావం, శరీర స్వభావం, పాప స్వభావమును విడిచిపెట్టాలి. రోమాపత్రిక చూడండి, దేవుని వాక్యాలు మనం గమనించినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుండి మనం చదివితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఏం చేయాలా? నువ్వు మోకాళ్ళ అనుభవం దాటి, మొల అనుభవం దాటి, పేకలలోత అనుభవానికి వెళ్ళాలనంటే శరీర క్రియలను ఆత్మానుసారమైన మనస్సు ద్వారా చంపివేయాలి. అంటే దేవుని రాజ్యానికి నిన్ను ఏదైతే దూరం చేస్తుందో, ఏ స్వభావం అయితే దేవుని రాజ్యానికి అడ్డుగా, నీకు దేవుని రాజ్యానికి అడ్డుగా నిలుస్తుందో దాన్ని విడిచిపెట్టడానికి పూర్ణ అంగీకారము కావాలి.
జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ కష్టంలో మోకరిస్తారు. మళ్ళీ ఒకవేళ తీరితే దేవుడు మేలు చేశాడంటారు, లేదంటే స్టేబుల్గా ఉండరు. వీళ్ళు మోకరిస్తారు. కానీ వీళ్ళ ఏంటే అస్తమాను దేవుని దగ్గరికి రారు, కష్టంలో ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేసిన వెంటనే వీళ్ళకి ఏం చేయాలా? ఆ వెంటనే జవాబు వచ్చేయాలి. నేను ప్రార్థన చేశాను, ఎంత ఉపవాసం ఉన్నాను, అసలు ఇంతవరకు నేను ఉపవాసం ఉండలేదండి, కానీ ఉపవాసం ఉన్నాను దేవునికి, కానీ జవాబు దేవునికి ప్రాధాన్యత ఇవ్వని నీవు ప్రార్థన చేస్తే వెంటనే ఎంతవరకు న్యాయం? కష్టంలో మోకరిస్తారు, రక్షణానుభవానికి లోబడరు, అవిధేయులుగా ఉంటారు. శ్రమ వచ్చిందనంటే వెనక్కి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తారు, అరణ్యం వైపు తిరుగుతారు. ఉదాహరణకి ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎవరంటే శారమ్మ దాసి అయిన హాగరు. హాగర్కి కోపం వచ్చిందంట. నా యజమానురాలు నన్ను బాధ పెట్టదని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దేవదూత అంటున్నాడు 16వ అధ్యాయం 7 నుండి, సారాయి దాసీవైన హాగరు ఎక్కడ నుండి వచ్చింది? అసలు ఆ పిలుపులోనే హాగరుకి మెసేజ్ ఇస్తున్నాడు. నువ్వెవరవో తెలుసా? నీ ఐడెంటిటీ ఏదో తెలుసా? నీ గుర్తింపు ఏంటో తెలుసా? నీకు అసలు గుర్తింపే లేని సందర్భంలో ఒక పని మనిషిగా ఉన్న నీకు తన స్థానాన్ని త్యాగపూరితమైన మనసుతో ఇస్తే ఆ తల్లి యొక్క త్యాగాన్ని కూడా మర్చిపోయి విర్రవీకి ఆసారమ్మ నీకు అసహ్యంగా కనబడింది. అందుకే నువ్వు ఈ పరిస్థితిని ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు దాసీవి. అక్కడ ఎంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా? సారాయి దాసి, నువ్వు దాసీవి. ఈ దాసీగా ఉన్న నీ శరీరం మీద ఉన్న ఆ ముద్ర ఎవడైనా చూస్తే నీకు దిక్కులేదు సమాజంలో, నువ్వు అభాసు పాలవుతావు. నీకు క్షేమము అబ్రహాము దగ్గర ఉంది, సారమ్మ దగ్గరే ఉంది. నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు? నాకు కోపం వచ్చిందండి వెళ్ళిపోతున్నానంటే వెళ్ళడం కాదు, మళ్ళీ వెనక్కి తీసుకో. అబౌట్ అన్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే నీకు క్షేమం. చాలాసార్లు కోపంతో, దేవుని మీద కోపంతో, ఈ మోకాళ్ళ లోతు అనుభవం కలిగిన వారు ఉద్రేకంతో అసమానం అని అలుగుతూ ఉంటారు. అలక్కో, దేవుణ్ణి అర్థం చేసుకో. కేరీలాగా, యోబులాగా. యోబు గ్రంథం అంతా చదివితే స్నేహితులందరూ విమర్శిస్తూ ఉంటే స్వీయ పరిచయం ఇంకెక్కడైనా లోపం ఉందేమో, ఒకవేళ కన్యకను నేను ఏమైనా తప్పుగా చూశానేమో, విధవరాండ్ర పట్ల అన్యాయంగా ప్రవర్తించడమని స్వీయ పరిశీలన చేసుకుంటానే మాట్లాడతాడు మహానుభావుడు. ప్రభువేమో యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేస్తున్నారు? ఆయన తగ్గించుకుంటున్నాడు. ఈ మోకాళ్ళలో అనుభవం కలిగిన అలా ఉండరా? అప్పుడప్పుడు వస్తారు కదా, అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు కార్చేస్తారు. అసలు క్రైస్తవుడు ప్రతినిత్యము కన్నీటితో సమాజ శ్రేయస్సు కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, ప్రభువు రాకడలో మనం ఎత్తబడడం కోసం ప్రార్థన చెయ్యాలి. నీకు సమస్య వచ్చిందని నువ్వు కన్నీటి ప్రార్థన చేసిస్తే దేవుని నువ్వు అర్థం చేసుకోవాలంటే దేవుడు తండ్రి, దేవుడు ఫ్రెండ్. ఒక సంవత్సరం పాటు మాట్లాడలేదు నీ బెస్ట్ ఫ్రెండ్తో, సడన్గా నువ్వు ఫోన్ చేస్తే అవతల వాళ్ళు ఫోన్ ఎత్తేస్తారా? హడావిడిగా ఫోన్ ఎత్తే, అమ్మో నా ఫ్రెండ్, అబ్బే చేయని, ఆడికి తెలియాల చేయని, దానికి అనుకుంటున్నారా లేదా? నీ దోస్తు నీ గురించి అలా అనుకోవడం న్యాయం, కానీ దేవుడు నీవు ప్రార్థించిన వెంటనే జవాబిచ్చారు. ఇది ఎక్కడ న్యాయం? అక్కడ దోస్తుకి నా మీద అలుగుంటాడులే, అయినా నేను నా స్నేహితురాలిని నేనే కదా అర్థం చేసుకో అని నువ్వు ఇక్కడ పశ్చాత్తాపంతో ఫోన్ ఎత్తే వరకు రింగ్ మీద రింగు అంత ఓపిక అక్కడ ఉంది. కానీ దేవుడు జవాబిచ్చేంత వరకు ఎందుకు ప్రార్థన చేయట్లా? ఎందుకంటే మోకాలు తెరిస్తే చాలు, అంతకి మించి లోతుకి వెళ్ళలేను అని అనుకుంటున్నావు కాబట్టి.
సో హాగర్ అలా అనుకుని అక్కడ పెట్టిన శ్రమకి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, శ్రమ పెట్టినా కడుపు నిండా బొవ్వెడుతుంది ఎవరు? పోషకాహార లోపం లేకుండా, అమ్మో నా యజమాని బిడ్డను మోస్తున్నావు, నా బిడ్డను మోస్తున్నావని శారమ్మ ఎంత శ్రేష్టమైన బయట దొరుకుద్దా ఆవిడికి? అసలు ఆహారం పెడతారా? ఆమె జీవితం ఏమవుద్ది? ఏం ఆలోచించాల. చాలాసార్లు కోపంతో దేవుని మీద అలుగుతున్నావేమో, మోకాల దగ్గర ఆగిపోయేమో చూసుకో. వద్దు, లోకం వైపు, అరణ్యం వైపు వెళ్ళిపోతూ ఉంటే, అవసరతల కోసం ప్రార్థిస్తూ ఉంటే నీ జీవితానికి అంత మాత్రము క్షేమం కాదు. దేవుడిచ్చేంత వరకు ఓపికగా ఉండు. హన్నా అద్భుతమైన వ్యక్తి. తన దాసురాలు లేదా తన సహోదరి విమర్శిస్తే విమర్శని తట్టుకుంది. కన్నీటితో ప్రభువు పాదాలను ఆశ్రయించింది. ప్రతిఫలము పొందుకునే వరకు ప్రభువు చిత్తానుసారమైన ప్రార్థన చేసి ఘనమైన పాత్రగా, ప్రార్థనతో ప్రార్థనని కన్నది, ప్రార్థన నేర్పించింది, ప్రార్థనకు మాదిరిగా మారింది. హన్నా సమూయేలు అంటే ప్రార్థన. ఒక మాటలో చెప్పాలంటే సమూయేలుకి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రార్థన అంటే 24 గంటలు సమూయేలు పుట్టే వరకు సమూయేలుకి తెలిసింది ఒకటే, హన్నా ప్రార్థన చేయడం. ఏం చేస్తున్నావు అమ్మా అని డుక్కుమంది అంటే, నాన్న ఆకలేస్తుందా, ఉండు ప్రార్థనలో ఉన్నాను కదా, ప్రార్థన అయిన తర్వాత తిందామని ఎన్నిసార్లు ఆ తల్లి నేర్పించిందో. ఓహో, భోజనానికంటే కూడా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎప్పుడు నేర్చుకున్నాడు? గర్భములో ఉన్నప్పుడే అది నేర్పించాలి. సో మోకాళ్ళలోతు కూడా భక్తి చాలదు, అది సరిపడా మన్ను రానివ్వదు. నీళ్ళు వేస్తే ఆవిరైపోతుంది. చిన్న ఏరు ప్రారంభమైన తర్వాత ఆ వేరు లోపలికి వెళ్లకుండా నీలో ఉన్న రాతి స్వభావం ఆపేస్తుంది. జాగ్రత్త. మూడో అనుభవం ఏంటి? మొలలోతు అనుభవం. మొలలోతు అనుభవం కొంచెం బెటర్. వీళ్ళు కొంచెం బెటర్. వీళ్ళు ఏంటంటే నడుము వంచి పనిచేస్తారు, కష్టపడతారు. దేవునిలో సహవాసములో, పరిచర్యలో, సువార్తలో ఇవ్వటంలో అన్నిటిలోనూ బాగానే ఉంటారు. కొంచెం శ్రమ రాగానే వీళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే, అన్నిట్లో బాగున్నారు కదా, ఇంకొంచెం 1000 మూరలు కొలిచి ఎక్కడికి తోసేద్దాం వీళ్ళని? లోతైన అనుభవానికి పంపిస్తే స్థిరపడిపోతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారని 1000 మూరలు కొలిస్తే 1000 మూరలు నడు అని అంటే కొంచెం ఒక అడిగేసి, అయ్య బాబాయ్ మనమున్న స్థాయి కంటే కొంచెం ఏదో లోతుగా ఉందే, నడవడం అవసరమా అని మళ్ళీ వెనక్కి నడు నాయనా, నేనున్నాను అని దేవుడు అంటుంటే, మోషేతో మీరు వెళ్ళండి అని అన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్తాం? నువ్వు రాకపోతే, నీ సన్నిధి రాకపోతే మేం కదలం. నువ్వు మాకు మాట ఇవ్వాలి, మీ సన్నిధి మాకు రావాలి. ఎందుకు దేవుడు అక్కడ అలా అన్నాడనంటే, ఆ ముందధ్యాయంలో సేనాయి పర్వతం దిగువన మోషే పైన ఉన్నాడు, కిందేమో విగ్రహారాధన. తమ ఆలోచనల్లో, తమ నడతలు తప్పిపోయారు, దేవునికి విరుద్ధమైన విగ్రహారాధన పాపం చేశారు. సో దేవుడు నేను రాను అని అంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తోడుకుని వెళ్ళదు, నువ్వు రాకుండా నేను 1 ఇంచు కూడా కదలను, నేను కదలకపోతే వీళ్ళ కదలలు, జాగ్రత్త, నువ్వు రావాలి. అది ఉండాలండి దేవునితో ముచ్చటించుకోవాలి, దేవునితో ఫైట్ చేసుకోవాలి, దేవునితో అసలు ఆయన మాట్లాడుతూ ఆయనతో నడిస్తే తండ్రి కన్నా, తల్లి కన్నా, భర్త కన్నా, భార్య కన్నా అబ్బో ఆ అనుభవమే వేరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మొలలోతు అనుభవం కొంచెం పెంచుదాం వీళ్ళ ఆత్మీయ స్థితిని అని దేవుడు ప్రయత్నం చేస్తే ముందుకు గెంటుతుంటే ఎల్లరెళ్ళు. ఎలాంటి వాళ్ళనంటే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్న దంపతులు అంటారు. ఎవరాళ్ళు? అననీయ, సప్పీరా. దేవుడు అందరినీ ప్రేరేపించినట్లు వాళ్ళకి ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణలో ఆ పై అధ్యాయంలో ఒక ఆయన కనబడతాడు. తన ఆస్తి అంతటితో దేవుణ్ణి కనపరిచాడు. యవనస్తుడు బర్నబా. సో జాగ్రత్తగా గమనిస్తే ఆ దైవజనుడు తన యవ్వన కాలములో హెచ్చరిక పుత్రుడిగా సమస్తాన్ని చేస్తే, ఆ సాక్ష్యార్థంగా కనీసం వీళ్ళు ఆ యవనస్తుల్లాగా ఇవ్వాలనుకున్నదంతా కూడా అంతా ఇవ్వలే. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంతా ఇచ్చేయాలనే ప్రేరణ కాదు,
వాళ్ళు అమ్మిన దానిలో కొంత ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఇవ్వాలనుకున్న దానిని కూడా దోచుకున్నారు. అది మొత్తం ఇవ్వాలని అనుకోలేదు. సరే, దేవుడు అంగీకరించాడు. ఎంతో కొంత ఇవ్వాలనుకున్నావు కదా, ఇచ్చేయి. ఆ ఇవ్వాలనుకున్న దానిని కూడా నువ్వు బిగబడితే మళ్ళా ఆ కోణంకి వెళ్తే ప్రసంగం వేరే అయిపోతుంది. అంతవరకే ఆపుదాం మనం. సో అననీయ సప్పేరా అలాగా వెనక ముందు ఆలోచనలు వద్దు. నేను అన్నాను కదా, ముందుకు గెంటుతుంటే దేవుడు వీళ్ళు ఏం చేస్తారు, వెనక్కి లాగుతారు. ఆ లాగేస్తున్నాయేమో. ఇంకొక 1000 మూరలు అడిగేస్తే అబ్రాహాముతో, ప్రవక్తలతో, దావీదుతో, అపోస్తలులతో నీ పేరు కూడా రాసేయడానికి పరిశుద్ధాత్ముడు అలా హస్తం పెట్టుకుని చూస్తుంది. అక్షరం స్టార్ట్ చేద్దామని అలాగ యేసు రక్తములో ముంచి కలము. నువ్వు ఒక అడుగు ఎయ్యువే, ఇంకో అడుగు వెనక్కేస్తున్నావు కానీ లాగుతున్నా కొద్దీ మొలలోతు చాలు అనుకుంటున్నావు. వద్దు. ఇవి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మత్తయి సువార్త 13:23 మంచి నేలను విత్తబడినవాడు. వీళ్ళు 23 వచనమమ్మ. మంచి నేలను 22 అయితే 22 ముండ్ల పొదలలో ఉన్నవారు. వాక్యము వినవాడే గాని వద్దు, చదవద్దు. ముండ్ల పొదలలో ఉన్నవారట. వీళ్ళు ఎవరనంటే వీళ్ళ నేల బాగానే ఉంటుంది, విత్తనం వేసినప్పుడు చక్కగా మొలకొచ్చేస్తుంది. మొలకొచ్చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఒరిజినల్ విత్తనం కంటే కూడా కలుపు మొక్కలు, ముళ్ళ మొక్కలు ఎక్కువగా త్వరగా ఎదిగేస్తాయి. ఈ విత్తనమేమో లోపలికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించాలి. దానికోసం ముందు కిందకి వేరు వెళ్తూ ఉండేలోపు, కిందకు వేరెళ్ళేలోపు ఈ చుట్టుప్రక్కల ఉన్న కలుపు మొక్కలు, ముళ్ళ మొక్కలు ఏం చేస్తాయో తెలుసా? ఈ ఒరిజినల్ విత్తనం కంటే ఇది కిందకి వెళ్తుంటే అదేమో మీదకి వెళ్తాయి. సరే అని చెప్పి ఫలిద్దామని పైకి వచ్చేసరికి చుట్టూ ఉన్న మొక్కలను చూసి అయ్య బాబు ఈ ముళ్ళ కంపల మధ్యలో నేను ఉండగలనా అని అనుకుంటా ఉంటారు. వీళ్ళెవరంటే ఐహిక విచారం, ధనమోహం. సో ధనమోసం. వీళ్ళకి లోక సంబంధమైన ఆసక్తి ఎక్కువ. మొలలోతుకొచ్చినా కూడా భౌతికమైన వాటి మీద మనస్సు చంపుకోరు. వీరు దేవుని నడిపింపు పూర్తిగా అంగీకరించరు. మనకి అపోస్తలుడైన పౌలుతో పరిచర్య చేసిన ఒక యవనస్తుడు దేమా అని ఆయన ఉంటాడు. దేవునితో అపోస్తలుడు చాలా చక్కగా ప్రయాణం చేశాడు. ఈయన ఒకవేళ ఆ ప్రవర్తన సరిగా ఉండుంటే అపోస్తలుడైన పౌలుతో తిమోతి, తీతు ఎలా ఉన్నారో అపోస్తలుడైన దేమా అని పిలువబడాల్సిన వాడు. ఎంతో గొప్పగా పరిచర్య చేసి లోకమునకు లోబడిపోయి వెళ్ళిపోయాడు. చివరి వరకు వచ్చి వెంటనే వెనక్కి తిరిగిపోయినవాడు. సో జాగ్రత్తగా గమనిస్తే దేమాలాగా నీ భక్తి కేవలం మొలలోతుంటే సరిపోదు. నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? 4వది పేకల లోతు అనుభవం. దాటలేనంత మహానది నీ ఎదుట ఉంది. ఆ మహానది లోతునకు నువ్వు నడిపించబడితే దేవుని వాక్యం చెబుతుంది పేకల లోతు అనుభవములో మత్తయి సువార్త 13:24 వీరు మంచి నేలను పడిన విత్తనాలు. ఈ మంచి నేల ఎలా ఉంటుంది? నేను ఇందాక చెప్పాను కదా, మోకాళ్ళ అనుభవం దగ్గర, మోకాళ్ళ దగ్గర జలము రాళ్లను అరగదీను. ఈ వాక్యమును నీరు నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు ప్రభువా నాకు అలా తాకితే చాలు, తాకిడి కాదు, దేవా నీ వాక్యపు లోతులలో నేను మునిగి తేలాలి, నీ ఆత్మలో మునిగి తేలాలి, నీ సన్నిధిలో భక్తిలో మునిగి తేలాలి. ఆ మునుగుతున్న ప్రతి సందర్భములో నాలో ఉన్న వంకర టెంకర కోణాలన్నీ కూడా అరిగిపోవాలి, పొడైపోవాలి, ఇసుక రేణువైపోవాలి. ఇంకా నీ కృప ఉంటే ఇసుక రేణువు కూడా నలిచేయబడి సారవంతమైన నేలలాగా నా జీవితం మారిపోవాలి. నదుల చుట్టూ పచ్చని వాతావరణం ఎందుకు ఉంటుందనంటే
కొండల మీద నుంచి రాళ్ళు దొల్లుకుంటూ 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 వచ్చేసరికి మహాపర్వతం వంటి రాయి కాస్త ఇసుక రేణువు దగ్గర నుంచి ఒడ్డున ఉన్న మెత్తటి సారవంతమైన భూమి ఉంటుంది కదా, పోషక విలువలతో, ఆ మట్టి రాయి నుంచి వచ్చిందే. రాయి అరగటం వల్ల వచ్చింది, రాయి ఎరగటం వల్ల వచ్చింది. రాయి దొర్లిపోవడానికి నీరు ఎటు గెంటితే అటు వచ్చేసింది, ఎటు మూవ్ చేస్తే అటు వచ్చేసింది. ఒక చోట స్థిరంగా ఉంటాను అని రాయి అంటే ఎక్కడ ఉండడం కాదు, నీకు ఇంకా ముందుంది గొప్ప సంగతి, ఇంకా ముందు గొప్ప అనుభవాలు ఉన్నాయని రాయి గంటబడుతుంటే నీటితో రాయి నీరు తీసుకెళ్ళిన ప్రతి చోటకి వచ్చేసరికి రాయి స్థాయి మారిపోయింది. అనేక ప్రాంతాలకు సారవంతమైన నేలగా మారిపోయి కొన్ని జీవరాశులకు, కొంతమంది మనుషులకు, కొన్ని చెట్లకు, ఫలవృక్షాలకు ఆశీర్వాదకరమైన సారవంతమైన నేలగా మారిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది వాక్యపు గద్దింపునకు నువ్వు విధేయత చూపితే, సాత్వికముతో వాక్యమును అంగీకరించు మనస్సు కలిగి ఉంటే, ఎల్లప్పుడూ పశ్చాత్తాప అనుభవానికి ఉంటే, ప్రాయశ్చిత్త అనుభవానికి నువ్వు ఉంటే, ఇక్కడ ఈ మంచి నేల, ఈ నేల పల్లం వైపు పరుగులు 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 పెడతా ఉంటది. ఈ వ్యక్తి, ఈ విశ్వాసి వాక్య ప్రవాహపు నదిలో తనను తాను దేవుడు విరుస్తున్నప్పుడు, తనను తాను దేవుడు విరగగొట్టి, నలగగొట్టి, పొడి చేసి కొంత వ్యవధిని దేవుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతున్నప్పుడు, యోబులాగా ఉన్నదంతటిని ఊడ్చేసి జీరో స్థాయికి తీసుకొచ్చిన ఈ దాటే అనుభవానికి ఇష్టపడిన వారు, నాకిప్పుడు ఏమీ లేకపోయినా, మొదట నా స్థితి ఇప్పుడు నా స్థితి కొద్దిగా ఉన్నా, నిశ్చయంగా నా దేవుడు నన్ను మహాభివృద్ధికి నడిపిస్తాడు అని నిరీక్షణతో భక్తి చేసుకుంటూ వెళ్తారే తప్ప ఎక్కడా వీరు వారి విశ్వాసాన్ని తొలగించుకోరు, బలహీనమవరు. శారమ్మ అబ్రహాములాగా, యోబులాగా, మోషేలాగా, యోసేపులాగా. సో ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ అనుభవం కావాలనంటే నీవు పేకలలోతు అనుభవం కలిగిన భక్తిని నువ్వు చేసేటట్టయితే, నీ చుట్టూ ఏముంటాయంటున్నాడు వాక్యం? వృక్షాలు, జలచరములు, అన్నిటికీ నివాసయోగ్యంగా నువ్వు మారుతావు. అంటే ఆ వచనం యొక్క అర్థం ఏంటనంటే, లోతైన దాటలేని అనుభవములో ఈదటానికి నువ్వు పరిశుద్ధాత్మ సహాయముతో నింపబడితే, నువ్వు ఎక్కడుంటే అక్కడ, నీ ఉద్యోగ స్థానములో, నీ కుటుంబములో, నీ వీధిలో, నీ పరిసరాలలో, నీ ప్రయాణములో నీవు ఆశీర్వాద కారకుడవే, ఆశీర్వాద కారకురాలివే. నీ మూలంగా జనములు ఆశీర్వదించబడతాయి, నీ మూలంగా దేశం ఆశీర్వదించబడుతుంది, నీ మూలంగా పట్టణం ఆశీర్వదించబడుతుంది, నీ మూలంగా అనేకులు రక్షించబడతారు. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? కొందరు, అంటే అందరూ నూరంతులు కాదు, కొందరట 30 ఫలిస్తారట. మంచి నేల పడిన వారే. అది తక్కువేం కాదు, 30 శ్రేష్టమైంది, 60 శ్రేష్టమైంది, 100 శ్రేష్టమైంది. అయితే 100 ఇంకా గొప్పది కనుక అందరము 100 ఫలించడానికే సిద్ధపడాలి. 100 ఫలించాలనంటే నువ్వు ఇసుకగా ఉంటే 30 ఉంటావు. ఇసుకగా ఉంటే, రాయిగా అంటే నీటిలో అరిగిపోవడానికి నువ్వు మారిపోతే 30, ఒకవేళ ఇసుకగా మారితే 60, ఇంకా విరిగిపోతే యోసేపులాగా దేవుడు ఆయన జీవితంలో ఆ పరీక్షా కాలములో అక్కడెక్కడో కానాను దేశములో చూసిన 2 కలల ఆధారము తప్ప తర్వాత యోసేపుతో దేవుడు మాట్లాడలేదు, దేవుడు కలనివ్వలేదు, దేవుడు ఏమీ చూపించలా. కానీ విశ్వాసముతో భక్తి చేశాడు. నీ భక్తికి, నీ నిరీక్షణకు ఈరోజు ఆధారంగా దేవుని వాక్యం ఉంది. కానీ యోసేపుకు ప్రత్యక్షత లేదు, యోసేపుకు ప్రార్థన సహవాసం లేదు, యోసేపుకు బోధించే బోధకుడు లేడు, యోసేపుకు పైన భక్తి విచారించే నాయకులు కూడా లేరు. కానీ ప్రపంచానికి పోషకుడయ్యాడు.
ఎందుకనంటే లోతైన ఆత్మీయ అనుభవానికి దేవుడు తీసుకెళ్తుంటే 1000 మూరలు తీసుకెళ్లే కొద్దీ వెళ్ళిపోయాడు అంతే. పారిపోమన్నప్పుడు పారిపోయాడు, చెరసాల్లో ఉండమన్నప్పుడు ఉన్నాడు. మరిచిపోబడతావంటే అలా ఏడుస్తూ కాలం గడిపాడే తప్ప ఎక్కడా దేవుణ్ణి విమర్శించాల. అది దేవునికి కావాలి. అప్పుడు యోసేపును దేవుడు ప్రపంచానికి, తన ఇంటికి, ఇశ్రాయేలు జనాంగానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. 70 మందిగా బయలుదేరిన ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బలముగా చేయబడడానికి కారకుడు యోసేపు. నీవు కూడా ఫలించుడు కొమ్మగా ఆశీర్వాదాలన్నీ పొందేసుకోవాలనంటే పాదాల కొలత సరిపోతుందా? చాలదు. మోకాల లోతు చాలదు, మొల లోతు చాలదు, పేకల లోతు దాటిపోయి ఇదే అనుభవానికి వెళ్ళాలి. అప్పుడు యేసుప్రభు వారిని దోనిలో ఉండి, నా కుమారుడా ఇంకొంచెం లోతుకి అంటే ధైర్యంగా పేతురు అన్నట్టు నీ మాట చొప్పున నేను వల వేస్తాను అంటాం. వల పిగిలిపోయే ఆశీర్వాదాలు నిరంతరము సంపాదించుకుంటాం. అలాంటి భక్తి కలిగి 4వ స్థాయి భక్తి మనం కలిగి ఉండాలి. పేకల లోతు అనుభవానికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు మనల్ని విరిచి, మనల్ని నలగగొట్టి, మనల్ని ఏ స్థాయికి తీసుకుని వెళ్ళినా అంత మట్టుకు వాక్య ప్రవాహములో నిరంతరము లోబడుతూ ఆశీర్వదించబడు కృప, ఆశీర్వాద కారకులుగా భక్తి చేసే ధన్యత పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మా భక్తి స్థాయిని మీరు మాకొకసారి జ్ఞాపకం చేశారు. లోకముతో, పాపముతో కాంప్రమైజ్ అయిపోతూ, ప్రభువా నీ సహవాసమునకు మేము దూరంగా జీవిస్తున్న వారిగా ఉంటే మమ్మల్ని క్షమించి, మా భక్తిని దేవా లోతైన ఆత్మీయ అనుభవానికి దేవా